కానీ గెలిచేది పెద్ద మొత్తం. ఈ రోజు ఒక యాంకరమ్మ వచ్చేస్తుంది. అయితే ఈవిడ ఫస్ట్ లైఫ్ లో ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నారంట. కానీ మనం ఒకటి అనుకుంటాం, విధి ఇంకొకటి అనుకుంటుంది. ఏదైనా సరే దేవుడు మనకి మంచే చేస్తాడు. ఎస్, ఇక్కడికి వచ్చేస్తుంది అనసూయ అలాంగ్ విత్ హర్ సిస్టర్ వైష్ణవి. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ తీగేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్ డార్లింగ్ వదిన డార్లింగ్. ఓకే అనసూయ, వెల్కమ్ టు జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. వర్షన్ 2.0. పాపం వాళ్ళకి యాంకర్ ని మార్చేటువంటి అవకాశం ఎలాగో లేదు కాబట్టి వర్షన్ 2.0, 3.0 అని ఏదో ఒకటి వదులుతూ ఉన్నారు. 2 మొక్కలు పెట్టి ఒక మొక్క ఒకళ్ళకి ఇచ్చి ఇంకొక మొక్కను అలాగే పెడితే దాని అర్థం ఏమిటి? ఫీల్ అవ్వదు, ఇంకోటి రాలేదని అర్థం కదా? ఏయ్, మీ సిస్టర్ ని వైష్ణవిని ఏమని ముద్దుగా పిలుస్తావు? నేను రకరకాలుగా పిలుస్తా. మున్ని, కన్నయ్య. అబ్బా బాగుంది. మున్ని Margarita, indana andane tage gata gata. ఇప్పుడు మొక్క ఎందుకు ఇచ్చామంటే బికాజ్ మనం జీన్స్ అనే గేమ్ షో మొత్తం వంశపారంపర్యంగా కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి జెనెటికల్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాము. అలాగే మనం మొక్కల్ని పెంచాలి అనే ఉద్దేశంతోనే ఇలా ఈ జీన్స్ ని మేము పంచుతున్నాం. వెరీ వెరీ థాట్ఫుల్. థ్యాంక్ యూ. మొక్కే కదా అని పీకేస్తే సుమక్క పీక కోస లేదు, మళ్ళీ వచ్చి నాటు. మీ ఇద్దరికి సిమిలర్ గా కనిపించే పోలికలు ఏంటని నేను చూస్తున్నాను. ఈ లడ్డులా యా, చీక్ బోన్స్ ఇద్దరికి చాలా సిమిలర్ గా ఉన్నాయి. మేము ముగ్గురం సిస్టర్స్. అమ్మకి, నాకు, ఇది లాస్ట్ మధ్యలో ఇంకోటి, అందరికి ఇక్కడ పుట్టుమచ్చి ఉంటుంది. వి ఆల్ హావ్ అదేంటో అందరికి ఇక్కడే ఉంది. ఓకే, సో అనసూయ, అంబిక, వైష్ణవి అమ్మవార్ల పేర్లు పెట్టారు ముగ్గురికి. వెరీ నైస్. మీ ఫ్యామిలీ ఆల్బమ్ ఒకటి దొరికింది. దేవుడా, కమాన్ తీయండి బయటికి. అమ్మా 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 అని చేతిలో ఉన్నది నువ్వేనా? అప్పుడే నీకు ఒక కెమెరా యాంగిల్ అవి ఉన్నాయి నీకు. ఉంది చూసావా, ఒక పోజు అది. అమ్మ పేరేంటి? అనురాధ. ఓకే, నెక్స్ట్. మీది చాలా సాంప్రదాయమైన కుటుంబం అని, పోచంపల్లి 108 దర్వాజాల ఇల్లని. 101 దర్వాజాల ఇల్లా? బాబు, అక్కడే పెరిగావా నువ్వు? నేను కాదు, నాన్నగారు 13 years ఉన్నప్పుడే నాన్నమ్మ తాతయ్య చనిపోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ గవర్నమెంట్ కి ఇచ్చేసి వచ్చేసారు. ఓకే, అమ్మది కర్ణాటక, నాన్నగారిది పోచంపల్లి. ఓకే, గ్రేట్. ఓకే, నెక్స్ట్. నాన్నగారా? పాపాజీ అని పిలుస్తాం మేము. ఎందుకు అలా వచ్చింది పాపాజీ? పాపా ఇస్ డాడ్, జీ ఇస్ రెస్పెక్ట్. అలా. ఓకే, నెక్స్ట్. నువ్వు మీ అబ్బాయా? ఎంత సిమిలర్ గా ఉన్నారబ్బా అసలు. అందుకే అలా వచ్చిరాని ఫోటోషాప్ తో నేనే చేశాను. సో సిమిలర్. సో నేను ఇప్పటి వరకు మీ ఆయన పోలిక అనుకున్నా వాడిని చూసి. కాదు, అది ప్రూవ్ చేద్దామని. నిక్కు కమన్. అవును, వీడికి ఆంజనేయుడు పేరు పెట్టారంట కదా? చాలా ఎమోషనల్ గా జరిగింది. డెలివరీ పెయిన్స్ అవుతూ ఉంటే భయం వేసేసింది. అంత బాగా అయితే నేను నీ పేరు పెట్టుకుంటాను. సో దట్స్ హౌ శౌర్య. ఓకే, నెక్స్ట్. నేనే. నీ మొహం కన్నా పెద్ద కళ్ళజోడు నీకు అవసరమా? మొహానికి కళ్ళజోడు పెట్టినట్టు లేదు, కళ్ళజోడికి మొహం పెట్టినట్టు. అనసూయ, ఒక గొప్ప విషయం తెలిసింది. ఎన్సీసీ ఉమెన్ క్యాడర్ గా ఫస్ట్ టైం నేషనల్ లెవెల్ కి వెళ్ళింది నువ్వేనంట కదా? అయ్యా, నేను పరేడ్ కమాండర్ గా 2 సార్లు వెళ్ళాను. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా. అది కాలేజ్ అప్పుడుది. కొంచెం నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చు అంటే నేను 20 రోజుల్లో ఇంటర్ 10th క్లాస్ పాస్ అయ్యా. సూపర్ యా, సూపర్.
దట్ ఇస్ యువర్ మా మధ్యలో అంబిక. అంబిక ఓ అత్త మామ. అవును, అత్తగారు మామగారు ఇక్కడ తెలుగు వాళ్ళేనా? దే ఆర్ నార్త్ ఇండియన్స్. ఓకే, ఇప్పుడు తెలుగు నేర్చుకున్నారా వాళ్ళు? అంటే వాళ్ళు 85-86 టైంలో వచ్చేసారు ఇక్కడ. ఇక్కడే ఉన్నారు. బట్ వి స్పీక్ హిందీ ఇంట్లో. తెలుగు అర్థం అదే టూటా ఫూటా నీకి మాకి టైప్ మాట్లాడు. అరే రే, అసలు ఆ లుక్ కు అర్థం ఏంటి అనసూయ? మొత్తానికి నాకు ఆడ పట్టుకున్నా. ఓ ద రొమాంటిక్ మూమెంట్ చాలా బాగుంది ఆ పిక్చర్. ఇట్స్ సో నైస్, ఇట్స్ సో నైస్. అనసూయ ఒక ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. చాలా ఆర్థోడాక్స్, చాలా పద్ధతిగా. అంటే బావిలో కప్ప అంటే బావిలో కప్పలో మేము ముగ్గురం వచ్చినప్పుడు. సో మిమ్మల్ని ఏ రకంగానూ ఆయన కట్టేయలేదు, మీకు స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ఓకే దే రెడీ నౌ అన్నప్పుడు ఆఫ్టర్ ఐ టుక్ ఓవర్ జబర్దస్త్ కానివ్వండి, నా చదువుకునేంత వరకు వాజ్ వెరీ యూ షుడ్ డూ దిస్ దట్. నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని ఉండింది ఆయన. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు కోతి కదా. ఆర్మీ అంటే అసలు అటెన్షన్ ఉండాలి. నాకు ఎప్పుడు టెన్షనే కదా, అటెన్షన్ లేదు. చూస్తుంటే ఇంట్లో చాలా డామినేషన్ లాగా ఉంది. లేదు పాపం. అదేంటి, నేను ఏదో విన్నాను ఇంట్లో ఈమెకి హిట్లర్ అనే పేరుందని. ఇంట్లో కాదు, ఈవిడ కాంటాక్ట్ లో హిట్లరీ అని పెట్టుకుంది. ఏదో ఒకసారి ఒక రింగ్ ఇవ్వండి. మనకి చాలా సాఫ్ట్ గా కనిపించే అనసూయ ఇంట్లో ఏమిటో అర్థమైందిగా మీకు. హిట్లర్. డిసిషన్ అంతా నువ్వే తీసుకుంటుంటావా ఇంట్లో? అంటే అమ్మ నాన్నలు నా మీద అలా రెస్పాన్సిబిలిటీ వేశారు. ఇది ఉంటే చాలు, అక్కైనా అన్నైనా నేనే కదా. సో దిస్ డూ దిస్ డోంట్ అని చూడ్డానికి చాలా ఫెమినైన్ గా. ఐ మీన్ షీఈ్ అ గర్ల్, బట్ డెసిషన్ మేకింగ్ లో కానీ అన్నిట్లో కానీ షీఈ్ స్ట్రాంగర్ దెన్ అ బాయ్. గుడ్ అనసూయ, గుడ్. దట్స్ కాల్డ్ as women empowerment. మనకంటే తోపు ఎవరు లేరు. ఓకే అమ్మా, నువ్వేమనుకుంటే అది ఓకేనా? మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు. మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. ఓకే, సో మొదలెట్టేద్దామా మన ఫస్ట్ రౌండ్? డెఫినెట్. బిఫోర్ దట్ మీకు ఇచ్చేస్తున్నాము మేము ఈ ఆటని చక్కగా ఆడడానికి 1,00,000 రూపాయలు. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఒక పక్కన పేరెంట్స్ ఉంటారు, ఇంకో పక్కన పిల్లలు నించొని ఉంటారు. మీరు ఒక్కొక్క టీం ని కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. అంటే ఎవరు పిల్లలు ఎవరు, ఇలా కరెక్ట్ గా మ్యాచ్ చేసినప్పుడు మీకు మేము ఇస్తాము 25,000. రాంగ్ ఆన్సర్ అయితే మీరు ఆ 1,00,000లోంచి మాకు 25,000 వెనక్కి ఇచ్చేయాలి. పోలికలు బాగా చూడండి. కళ్ళు కళ్ళు కలిసాయా, ముక్కు ముక్కు కలిసిందా, మూతి మూతి కలిసిందా? నాకు ఈ ముక్కు కలవడం అర్థం కాదు తెలుసా. ఎందుకు అర్థం కాదు? ముక్కులు అందరికీ ఒకేలా ఉంటాయిగా అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటాం, కాకులన్నీ ఒకటేలా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ ప్రతి కాకి తెలుసు నువ్వు వేరు తను వేరు అని. కాకులకు కూడా పోలికలు ఉంటాయా? ఒక కాకి ముక్కు ఇలా ఉంటే ఇంకో కాకి ముక్కు అలా ఉంటుంది. ఒక కాకి రెక్క ఇలా ఉంటే ఇంకో కాకి రెక్క ఇలా ఉంటుంది. కాకి ఇలా ఎగురుతూ ఇంకో కాకి ఇలా. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లెట్స్ సీ. ముందుగా పేరెంట్స్ వచ్చేయండి. పేరెంట్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని పిలిచేద్దాం. పిల్లలు వచ్చేయండి. ఓకే, సో ఇటువైపు 4 పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ పిల్లలు 6 ఉన్నారు. ఇద్దరిని కన్ఫ్యూజ్ చేయడానికి మేము ఎక్స్ట్రాగా పెట్టాం. మీరు ఫస్ట్ ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఏయా బియా సియా డియా? ఏ ఫర్ అన్సే, ఏ ఫర్ ఏ. పిల్లలందరినీ ఒక వరుసలో చూసుకుంటూ వెళ్దాము. అను చైల్డ్ 1, నెక్స్ట్ చైల్డ్ 2, అబ్బాయి స్మైల్ ప్లీజ్. ఇతను ఈ ప్రోగ్రామ్ లో ఆడడానికి వచ్చినట్టుగా లేదు, నిన్ను చూడడానికి వచ్చినట్టుగా ఉన్నాడు.
చైల్డ్ 3. ఈమె జబర్దస్త్ చూసినప్పటి నుంచి అలా అయిపోయింది. ఎప్పుడు పళ్ళు బయట ఉంటాయి డాక్టర్ ఏం చేయమంటారని అడిగారంట. కష్టం అమ్మా, జబర్దస్త్ చూసినంత కాలం అలాగే ఉంటాయి అమ్మాయి పళ్ళు అని చెప్పారంట. నవ్వకపోతే వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు నువ్వు. చైల్డ్ 4. వీళ్ళ అమ్మ ఎక్కువగా స్టార్ మహిళ చూడడం వల్ల వాళ్ళు అంత ఆనందంగా పుట్టాడు వాడు. చైల్డ్ 5. చైల్డ్ 6. ఒరే కొన్నిటిని ఆపుకోలేమురా, వదిలే. అరే వదిలేరా నవ్వుని. నవ్వుతే నాకు తెలిసిపోద్ది, నవ్వాలి నువ్వు. నవ్వు. రేపు బుడ్డా వచ్చి గిచ్చుతా లేకపోతే నవ్వు. ఒరే నేను నవ్వితే నా పళ్ళ సెట్ పడిపోతున్నామో నేను కంగారు పడాలి కానీ నీకేంట్రా. ఇప్పుడు అను అండ్ వైషు చూసేశారు మీరు మొత్తం. చెప్పండి. పాపా ఐ థింక్ ఇట్ ఈస్ ద బీచ్ వాళ్ళ బచ్చా. ఓకే చైల్డ్ 4 చూద్దాము. Now I can see the nose, same nose. ప్లీజ్ చేద్దామా? ఒకసారి ఫస్ట్ ఛాన్స్ నాకు. ఇది అవుట్ అయితే నెక్స్ట్ కాదు, ఇదే పిల్లల్ని మళ్ళీ లింక్ చేయొచ్చా వేరే వాళ్ళకి? మీ ఇంటికి పంపించాలా? ఒకవేళ వీళ్ళని వాడేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వీళ్ళు ఇంకెవరన్నా ఒకవేళ మీకు మిస్ మ్యాచ్ గనక జరిగినట్టయితే ఆ పేరెంట్ వెళ్ళిపోతారు, పిల్లలు అందరూ ఉంటారు ఇక్కడే. అప్పుడు పేరెంట్ వెళ్ళిపోతే పిల్లలతో ఏం చేస్తాం? పిల్లల్ని పెంచుకుందాం మనం. ఒకసారి మళ్ళీ పేరెంట్స్ చూడు. సరే హూ డు యు ఎవరు వైషు? 6 చైల్డ్ 6. నీకేమో చైల్డ్ 6 అనిపిస్తోంది, అను ఏమో చైల్డ్ 4 అంటున్నారు. చైల్డ్ 4 చెప్పడానికి కారణం బాడీ లాంగ్వేజ్ అంటే ఫేషియల్ లాంగ్వేజ్ సిమిలర్ గా ఉంది. అంటే వాళ్ళు చూడడం కానివ్వండి, ద వే దే కంట్రోలింగ్ దేర్ లాఫ్టర్. ఇక్కడ వైషు నువ్వేమంటావు? ఇద్దరి ఫేస్ కట్స్ సిమిలర్ గా ఉన్నాయి. రౌండ్ గా ఉంది ఫేస్. మూతి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఎవరిని ఫ్రీజ్ చేద్దాం? అను వైషు. ఐ కెన్ ప్లే ద బ్లేమ్ గేమ్. హిట్లర్ రెడీ అయిపోతుంది బ్లేమ్ గేమ్ ఆడేయడానికి. సరే అయితే చైల్డ్ 6 అండ్ పేరెంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. ఫ్రీజ్ చేయండి చూద్దాం. ఇప్పుడు మీకేంటంటే కన్ఫ్యూజన్ ఇంకొంచెం పెరిగింది. 3 పేరెంట్స్ 6 పిల్లలు ఉండిపోయారు. సెకండ్ పేరెంట్ ఎవరో చెప్పండి. బిఏ. ఇంకా బిఏ. పేరెంట్ బి. చైల్డ్ 1. ఓకే నెక్స్ట్. చైల్డ్ 2. ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడంటారా మీకు? చైల్డ్ 3. He is the odd one out from everyone ఇక్కడ. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. వీడు పెద్ద కోతి. వీడు ఆపుకొని పాపం చాలా డబ్బులు పోయేలా చేస్తున్నాడు. చైల్డ్ 1 ఒకసారి. చైల్డ్ 1.
ఎవరు ఎక్కువగా మ్యాచింగ్ గా ఉన్నారు, పోలికలు ఎవరికి ఎక్కువ కలుస్తున్నాయి వీరితో. బాగా చూడు, ఆయన కళ్ళల్లో ఒక కసి ఉంది, అంటే ఒక రకమైనటువంటి నిషా కళ్ళు అంటారు చూసావా, డ్రీమీ ఐస్ ఉన్నాయా? సిల్క్ స్మిత కళ్ళు ఉన్నాయని. అలాంటి కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? ఈ అమ్మాయి కళ్ళలో లేవు కానీ చూపలాగే ఉంది. 6. చైల్డ్ 6. వీడే 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 వీడేనా? కానీ వాళ్ళ నాన్న అవ్వట్లేదు ఎందుకు? మేము నవ్వమని చెప్తాం ఏంటి? ఏంటి ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అక్కడ, నీకు అర్థం కావట్లా. ఫ్రీజ్ చేయనా? ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. పేరెంట్ బి అండ్ చైల్డ్ 6 ఫ్రీజ్. రైట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. ఈ నా జీవితం దేవుడా 25,000 అనసూయ. ఏమిటో మీరు ఎవరి మొహం చూసుకొని వచ్చారో ఏమిటో ఇవాళ. నాదేనా? ఛీ, పేరెంట్ సియా డియా? లెట్స్ గో విత్ ద ఫ్లో. సి ఫ్లో బాగుండట్లేదు, డీకి వెళ్ళిపో. సరే డీకి వెళ్ళిపోదాం. పేరెంట్ డి, చైల్డ్ 1. చైల్డ్ 2. I guess. చైల్డ్ 3. ఏయ్ డాడీ కాదా? సరే ఉంచుదాం అలాగా. చైల్డ్ 4. ఒరేయ్ నువ్వు అన్నిటికీ తలుపుతున్నావు, చెప్తా నీ పని ఉండు. చైల్డ్ 5. చైల్డ్ 6. వీడిప్పటికీ మీ దగ్గర నుంచి 50,000 దోచుకున్నాడు. ద కింగ్ కాంగ్. చైల్డ్ 3. చైల్డ్ 3కి సిమిలర్ గా ఏం పోలికలు కనిపిస్తున్నాయి? నో సక్కా నో. ఓకే, సో వీళ్ళ నోసులు మ్యాచ్ అవుతున్నాయి. కళ్ళల్లో ఒక దయాగుణం. ఎవరిని ఉద్దేశించింది కాదు అని ఒకటి వేసుకోవాలి, ఎందుకంటే ఎవరిని మ్యాచ్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. సో ఓకే, ఫ్రీజ్ చేద్దామా? ప్లీజ్ అక్క. ఓకే, పేరెంట్ డి అండ్ చైల్డ్ 3 కనీసం ఇదైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. మీ వల్ల ఇప్పుడు వాళ్ళకి బోని ఒక 25,000 ఇచ్చామన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేరా నంబర్ కబాయేగా అని చూస్తున్నారు ఆవిడ. పేరెంట్ సి, చైల్డ్ 1. ఇదేనా? ఫస్ట్ టైం నవ్వింది కదా. అమ్మ ఫేస్ పెద్దగా కనిపించేసరికి నవ్వేసింది అది. చైల్డ్ 2. ఎలా చూస్తున్నారు చూడండి ఇద్దరు.
తోడు దొంగల్లా చైల్డ్ 4. అస్సలు ఏయ్ కాదు చూడు నువ్వు అలా నాకు. చైల్డ్ 5. చైల్డ్ 6. వీడు మళ్ళీ వచ్చాడు. వీడే ఫ్రీజ్ చేయనా? ఫ్రీజ్. ఓకే. కాదు ముక్కు మ్యాచ్ అవ్వట్లేదు ఏమిటి? ఈ ముక్కు నా తొక్క తీసేలా ఉంది. ఏం చేద్దాం? ఐ థింక్ 6 5 or 6. ఓకే 5 or 6 ఎవరు? 5 ఒకసారి 5 చూపించండి. 5 ఒక్కసారి. చైల్డ్ 5. ఓకే 5 ఫ్రీజ్. లెట్స్ ఫ్రీజ్. చైల్డ్ 5. ఒక నిమిషం. ఇద్దరికి అసలు ఫీలింగ్సే లేవు. 2 ఎందుకు కాదు? 2 లెట్స్ ఫ్రీజ్ 2 అక్క. ఫ్రీజ్. ఓకే పేరెంట్ సి అండ్ చైల్డ్ 2 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. బాగా ఆలోచించావా? అంటే డౌట్ వచ్చిందంటే ఒక్క నిమిషం ఆగండి. సిక్స్. నేను చెప్పలే. ఓకే చైల్డ్ 6 అండ్ పేరెంట్ సి ఎస్ ఫ్రీజ్ చేశారు. ఉండరా నీ పని చెప్తాను. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదో చూద్దాం. నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. 25,000 ఇచ్చేయి ఫస్ట్. నేను ఇవ్వను. ఏ కష్టార్జితం గురించి మీకంటే ఎవరికి ఎక్కువగా తెలుసు? అవును కష్టార్జితం కదా, ఇది ఊరికే ఇట్టిట్ట చూడటమేగా. ఇచ్చి ఎంత కష్టపడ్డా కళ్ళతోనా? నా కళ్ళు అసలే సరిగ్గా పని చేయని కళ్ళతో చూసి ట్రైన్ అయ్యావా? సరే ఇప్పుడు డబ్బులతో ముడి పెట్టకుండా ఊరికే జస్ట్ ట్రై చేయండి. మళ్ళీ ఎవరి టూ మరి నేను ఇందాక ఎందుకుంటారా? ఏమండి మీ పాప దగ్గర బాబు దగ్గర వెళ్ళి నిలబడండి. ఆ మిగిలిన పేరెంట్స్ పాపం ఇద్దరు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు కూడా రండమ్మా. ఇప్పుడు పర్పుల్ సారీ ఆవిడ చైల్డ్ ఎవరు అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఇదిగో వీడే. మ్యాచింగ్. మీరు వెళ్ళి మీ చైల్డ్ దగ్గర నిలబడండి. వన్ సార్ మీరు వెళ్ళి మీ బాబు దగ్గర పాప దగ్గర నిలబడండి. అలా జరిగిందమ్మా. ఒరే నీ గురించి నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఉండు నేను లెక్కెడుతున్నాను నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి. ఏమీ లేవులే. 1,00,000 రూపాయలు ఇచ్చానా? ఆ తర్వాత నువ్వు నాకు 50,000 ఇచ్చేసావు. ఆ తర్వాత మళ్ళీ నేను నీకు 25,000 ఇచ్చాను. నా దగ్గర అంటే నీ దగ్గర 75 ఉండాలి. మళ్ళీ నేను నీ దగ్గర నుంచి 25 తీసుకున్నాను. సో నీ దగ్గర 50,000 ఉంది. మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మీకు సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో కానీ లేకపోతే సెలబ్రిటీ వాళ్ళ సిబ్లింగ్స్ ఫోటోలు కానీ లేదా సెలబ్రిటీ వాళ్ళ అమ్మనో నాన్ననో రికగ్నైజ్ చేయమని కానీ మేము చెప్తాం. మీరు కరెక్ట్ గా చెప్తే 50,000 ఇస్తాము. రాంగ్ అయితే 25,000 తీసుకుంటాం. ఓకే సో మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈవిడ ఒక ప్రముఖ హీరోయిన్ మదర్. ఆ హీరోయిన్ ఎవరు అనేది మీరు కనుక్కోవాలి. మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ ఏ నయనతార,
ఆప్షన్ బి కృతి కర్బంద, ఆప్షన్ సి నిత్య మేనన్, ఆప్షన్ డి అమలా పాల్. నయనతార. నో, అమలా పాల్ ఓ నయనతార, వీళ్ళిద్దరిలో ఎవరో. అమలా పాల్ ఓ నయనతార. లెట్స్ ఫ్రీజ్ ఆప్షన్ డి. ఓకే, సో ఈవిడ అమలా పాల్ గారి మదరే ఫ్రీజ్ చేసేయమంటున్నారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. ఆవిడ పేరు అనీస్ పాల్. పేరు చెప్తే మాకు కొంచెం బాగుండేది, అలా పరిచయం చేయకపోతే ఎలా? అంటే సర్నేమ్ తో పాటు పేరు చెప్పేస్తే అయిపోయేది కదా, మీకు ఇంకా గేమ్ ఆడాల్సిన అవసరం వచ్చేది కాదు. తీసుకోండి 50,000. ఓకే, సో మన సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ పాప పెరిగి 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 పెద్దగా అయ్యి హీరోయిన్ అయ్యింది. ఎవరో హీరోయిన్? ఆప్షన్ ఏ రాశి ఖన్నా, ఆప్షన్ బి ప్రీతి జింటా, ఆప్షన్ సి తాప్సీ, అండ్ ఆప్షన్ డి వేదిక. బిఏ, ఇంకా బిఏ. తాప్సీ. ఓకే, సిసి. సో ఇది ఫ్రీజ్ చేద్దాం. ఇది తాప్సీ చిన్నప్పటి ఫోటోనే అంటున్నారు అనసూయ అండ్ వాళ్ళ సిస్టర్. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. అవును, జబర్దస్త్ ఇన్ని ఎపిసోడ్లు చేసావు కదా, సో చేసి చేసి నీకు కూడా ఈ పాటికి స్టాండప్ కామెడీ జోక్లు అన్ని వచ్చేసి ఉండాలి. చేసింది కానీ ఇది పంచ్ బాగా తెలుస్తుంది సార్. అవునా? నేను ఎందుకో హైట్ వల్ల అలా వచ్చేసాను, కానీ కెమెరా ముందుకి షీఈ్ మోస్ట్ వెరీ టాలెంటెడ్. ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్ వైపు? A year back I worked and then నాకు పెయినియర్ లో ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే ఈ జాబ్ చేస్తూ షోస్ చేసుకోవచ్చు అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యా. బట్ బోత్ ఆర్ వెరీ చాలా కష్టం. తిట్టేసుకుంది. అదే అర్థమైంది. లేదు, ఇది ఫుల్ టైం జాబ్ అబ్బా. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. వీరు ఒక ప్రముఖ హీరో వాళ్ళ ఫాదర్. ఆప్షన్ ఏ అబ్బాస్, ఆప్షన్ బి వడ్డే నవీన్, ఆప్షన్ సి విజయ్,
ఆప్షన్ డి మాధవన్. మాధవన్. మాధవనా? ఎస్. ముక్కు ప్లస్ నోరు ప్లస్ అన్ని ప్లస్. ప్లీజ్ చేద్దామా? ఎస్ ప్లీజ్. ఓకే, మాధవన్ వారి ఫాదరే అంటున్నారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. వారి నాన్నగారి పేరు రంగనాథన్. ఓకే, కంగ్రాట్స్, 50,000. థ్యాంక్ యూ. ఇంకొకటి కూడా చెప్పేస్తే చాలా అరుదుగా సెలబ్రిటీస్ 4 చెప్పగలుగుతారు సెలబ్రిటీ రౌండ్ లో. దట్ విల్ బి యువర్ రికార్డ్. ఓకే, 4వ ఫోటో. ఈ బాబు ఒక ప్రముఖ హీరో. ఆ బాబు ఎవరు? ఆప్షన్ ఏ సంజయ్ దత్, ఆప్షన్ బి గోవింద. గోవింద పాట ఒకటి పాడు హిందీది. सोने दे नखरे सोने लगते मैनू सोने दे नखरे सोने लगते गेंदी पा 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 ओ गेंदी पा पप्पी जैम गेंदी ओ माने जाना गेंदी. ఆప్షన్ సి ఇమ్రాన్ హష్మి. ఈజ్ అ ఫంటాస్టిక్ పర్సన్. యా, రీసెంట్ గా నేను ఇమ్రాన్ పుస్తకం రాశాడు. బుక్ చదవలేదు కానీ ఐ రెడ్ ద సినాప్సిస్ ఆఫ్ ద బుక్. వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ అబ్బాయి ఎలాగైతే ఈజ్ అ క్యాన్సర్ సర్వైవర్, దాని గురించి చాలా అద్భుతంగా రాశాడు. ఆప్షన్ డి సైఫ్ అలీ ఖాన్. నా ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టారు అన్నట్టు చూస్తున్నాడు కదా. ఆప్షన్ ఏ ఎస్ ప్లీజ్. సో ఇది సంజయ్ దత్ గారి ఫోటోనే అంటున్నారు. ప్లీజ్ చేసేసాము. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో అరుదుగా సెలబ్రిటీస్ చేసేటువంటి ఒక ఫీట్ అంటే 4 కరెక్ట్ గా చెప్పడం మీరు చేసి సాధించారు 2 లక్షలు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్ 2,50,000. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు. సో పెద్ద ఫ్యామిలీని ఇప్పుడు పిలిచి వాళ్ళ రిలేషన్స్ అని అడిగి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మీతో వచ్చి సెట్ చేయమని చెప్పాలి నేను. ఈలోగా మీరు వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ రావచ్చు. ఈ రోజు మనల్ని కలవడానికి వచ్చిన బొమ్మరిల్లు ఫ్యామిలీని కలవండి. ఏమండి నిజంగా ఫ్యామిలీ అయినా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరినీ పట్టుకొచ్చారా? ఇంకా 12 మంది తక్కువ ఉన్నారు. మాకు ప్లేస్ తక్కువ ఉందండి. ఇంతకన్నా పెద్ద ఫ్యామిలీ అయితే మేము ఇంకో ఫ్యామిలీని ఎక్కడైనా అడిగి అక్కడ సెట్ వేసి మిమ్మల్ని అందరినీ పిలవాలి. మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఇలా రండి. మీ
మీ పేరేంటండి? పేరు వేణు. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల మండల్ తంగల్పల్లి విలేజ్ నుండి వచ్చాం. జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీ. అందరూ కలిసి ఉంటారా? అందరూ కలిసి ఉంటారు. ఒకటే ఇంట్లో? ఒకటే ఇంట్లో. రోజు కనీసం 25 మంది అంతా ఉంటారంట కదా భోజనానికి. వంట వరపు ఎవరు చేస్తారు? అందరూ షేర్ పంచుకుంటారు. ఇంకా ఉల్లిపాయలు ఒకళ్ళు కోస్తారు, తొక్కొకళ్ళు తీస్తారు, చింతపండు ఒకళ్ళు నానబెడతారు, ఇంకోళ్ళు పిసుకుతారు, టమాటో మిక్సీ ఒకళ్ళు పడతారు, ఇంకోళ్ళు తింటారు. చాలా బాగుంది ఫ్యామిలీ. చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మా తాత అమ్మ కోడం రాజారాం శాంత చనిపోయారు. తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు ఫ్యామిలీని మెయింటైన్ చేసేవారు. మీ అమ్మగారు ఎవరు? బాగుంది. చక్కటి కుటుంబం, ఎందరికో ఆదర్శవంతమైనటువంటి కుటుంబం. అందరూ కలిసి మెలిసి ఎటువంటి కలహాలు లేకుండా బతుకుతున్నారు. మరి ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీ ట్రీకి కొంతమందిని సెపరేట్ చేయాలి కాబట్టి ఎవరైతే ఈ ఫ్యామిలీ ట్రీ ఫస్ట్ జనరేషన్ లో కూర్చుంటున్నారో వాళ్ళు మాత్రం ఇటువైపు రండి. మన ఇవాల్టి బొమ్మరిల్లు రౌండ్ లో కీలకమైన పాత్రలు 7. అంటే సత్యనారాయణ గారు శ్యామల గారి పిల్లలు 2, శ్రీనివాస్ రూపా పిల్లలు 3, రమేష్ సునీత పిల్లలు 2. ఈ 7 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సెపరేట్ గా ఒక వైపుకి వచ్చేసేయండి. సో ఇక్కడ 10 మంది ఉన్నారు. అందులో కరెక్ట్ గా 7 సెట్ చేస్తే సరిపోతుంది. పిలిచేద్దాము అనసూయ అండ్ వైష్ణవిని. Barbie girl, baby doll, ముళ్ళే చిగేలు 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 మంటుందే. Barbie girl, baby doll, గుండె కుబేలు 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 మంటుందే. ఓకే, మీకు ఫస్ట్ జనరేషన్ ని మేము సిద్ధం చేసి కూర్చోబెట్టాము. ఆ చివర్లో అంటే లెఫ్ట్ సైడ్ లో ఉండేవారు సత్యనారాయణ గారు శ్యామల గారు. తర్వాత వరుస శ్రీనివాస్ గారు రూప గారు. ఆ తర్వాత రమేష్ గారు సునీత గారు. 3 అన్నదమ్ములు వీళ్ళు. మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టాలి మేము పెట్టినటువంటి కుర్చీల్లో. 1 2 3 4 5 6 7 కరెక్ట్ గా ఉండే నంబర్లు 7. అంటే 7 మేము ఇక్కడ పెట్టాము. కొంచెం కన్ఫ్యూజన్ కోసం ఇంకో 3 యాడ్ చేశాము. సో ఇక్కడ ఉండేటువంటి ఈ 10 మందిలో నుంచి మీరు ఏ 7 కరెక్ట్ గా కూర్చోబెడతారు అనేది ఇంపార్టెంట్. ఓకే, పాయింట్ నంబర్ 2, మీరు కూర్చోబెట్టేటప్పుడు ఆయా ఫ్యామిలీలలో సీనియర్ చైల్డ్ ని ఫస్ట్ కూర్చోబెట్టాల్సి ఉంటుంది వయసు ప్రకారంగా. జూనియర్ చైల్డ్ ని తర్వాత కూర్చోబెట్టాల్సి ఉంటుంది. పాయింట్ నంబర్ 3, వాళ్ళకి పిల్లలు ఉన్నారని చెప్పాం గానీ ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది మేము చెప్పలేదు. అది మీ విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం. మరీ మీకు కష్టంగా అనిపించి మీరు కామాలోకి వెళ్లే స్టేజ్ లో మేము మీకు చెప్తాం. వీ విల్ హెల్ప్ యూ. మీరు కరెక్టా కాదా ఆన్సర్ చెప్పడానికంతా నేను 10,000 మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. కానీ మీరు అన్ని కరెక్ట్ గా చెప్తే మీకు 5 లక్షలు ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు మొదలెట్టొచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ఫ్యామిలీతో. ఈ ఫ్యామిలీ అక్క రివర్సల్. రమేష్ గారు అండ్ సునీత గారి ఫ్యామిలీయా? అవును. నంబర్ 6 కోసం ఇప్పుడు సెలెక్ట్ చేస్తారా? నంబర్ 7? అదేమిటి, ఇద్దరు సేమ్ ఫ్యామిలీ కదా? ఇద్దరు సేమ్ ఫ్యామిలీనే, కానీ 6 ఎల్డెస్ట్ చైల్డ్, 7 యంగెస్ట్ చైల్డ్. కొన్ని మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అవ్వకపోతే మీరు మళ్ళీ ఆడొచ్చు. 10,000 ఇవ్వాలి అంతే. ఓకే, అల్గల్గా. యా. పర్పుల్ డ్రెస్ అమ్మాయి 7. చిన్న పాప. టు నంబర్ 7 రామ్మా. రమేష్ గారు అండ్ సునీత గారి పాప అంటే వారి ద్వితీయ సంతానం ఈ అమ్మాయి అనుకుంటున్నారు అని అడుగుతున్నారు నన్ను. 10,000 ఇవ్వండి. ఒకవేళ కరెక్ట్ అయితే రిటర్న్ ఇస్తారా? ఇవ్వం. ఇవ్వరా? కరెక్టా కాదా దేనికైనా మేము 10,000 తీసుకుంటాం ఈ రౌండ్ లో. అవును కాదు చెప్పడానికి. అన్ని కరెక్ట్ అయ్యాయి అనుకో మీకు ఓన్లీ 70,000 పోతాయి. కానీ చాలా ఎక్కువ రాంగులతో కూడినటువంటి కరెక్ట్లు మీరు పెడితే 1,00,000, 1,20,000, 1,50,000 కూడా పోవచ్చు.
రమేష్ గారి ద్వితీయ సంతానం నువ్వే అయినట్టయితే ఇలా అను, లేకపోతే ఇలా అను. ఇప్పుడు నంబర్ 6 కి వెళ్తారా? 6 దట్ బాయ్. విచ్ బాయ్? ఈ మధ్య అబ్బాయి గ్రే షర్ట్. యా. ఓకే, నంబర్ 6 మీద కంటే వెళ్ళి కూర్చోండి. రమేష్ గారి ప్రథమ సంతానం ఈ అబ్బాయా? రమేష్ గారి ప్రథమ సంతానం ఈ అబ్బాయి అవునా కాదా? ఇదేదో ఆనందపడుతున్న డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మీరు చాలా బాగా ఆడు, సూపర్. సో ఇప్పుడు రమేష్ గారు సునీత గారి ఫ్యామిలీ కంప్లీట్ చేశారు. ప్రశాంత్ అండ్ శాంతిప్రియ వాళ్ళిద్దరు. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫ్యామిలీ? బంపర్ ఆఫర్. శ్రీనివాస్ గారు రూప గారి ఫ్యామిలీయా? ఓకే, శ్రీనివాస్ గారు రూప గారికి 3 పిల్లలు ఉన్నారు. మరి ప్రథమంగా ఎవరిని పెడతారు? కానీ వీళ్ళు ఎంత బాగా ఆడుతున్నారంటే వీళ్ళు ఎవరు బ్రదర్ అండ్ సిస్టర్ ఫస్ట్ క్యాల్కులేట్ చేసి అప్పుడు తీసుకొచ్చి ఒకళ్ళని కూర్చోబెడుతున్నారు. గుడ్ జాబ్. మనమే. మీరు ఫస్ట్ ఫ్యామిలీ కరెక్ట్ గా పెట్టారు కాబట్టి నేను మీకు ఒక క్లూ ఇస్తున్నా. వాళ్ళకి అమ్మాయిలు లేరు. అదే 3 అబ్బాయిలు. నంబర్ 5 will be the red shirt. ఓకే, నంబర్ 5 మీదకి వెళ్ళి కూర్చోండి. $10,000. ఈ అబ్బాయి శ్రీనివాస్ గారు రూపమ్మ గారుల తృతీయ సంతానమా? అవునా కాదా? నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. అరే రే 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 అది రే అది రే ఆట అది రే. బాగా ఆవేశపడుతున్నారు ఇప్పుడు. ఆడతాం 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 అంటున్నారు. కానీ నా మాట వినట్లే మా అక్క. నేను చెప్తూనే అన్నా ఈ అబ్బాయి 4th అని. ఏ అబ్బాయి? ఇగో వచ్చా బ్లూ Check shirts, నో నో లెఫ్ట్. లెఫ్ట్. ఓకే, ఒక్క నిమిషం ఉండు. ఇట్లా చూస్తున్నాడు. మరైతే అక్కడ ఎవరిని కూర్చోబెడదాం? ఈయన ఇతను ఎవరు అతను? ఈయన ఫేదుకున్నాడు. ఎల్లో ఎల్లో అండ్ బ్లూ చక్క. ఎల్లో అండ్ బ్లూ చొక్కా. ఆయన్ని ఏ నంబర్ మీద కూర్చోబెడతారు? 2 1 అర్థం కాదు. 2 1 2 1 అంటే పక్క ఫ్యామిలీకి వెళ్ళిపోతున్నారా? సంతానంలో 2 3 4. ఓకే, నంబర్ 3 will be that blue checkered. నంబర్ 3. మీరు నంబర్ 3 మీద కంటే వెళ్ళి కూర్చోండి. అంటే వీరే ప్రథమ సంతానం అనుకుంటున్నారా మీరు? ఎస్. శ్రీనివాస్ గారు రూపమ్మ గారుల ప్రథమ సంతానం అని చెప్పి నంబర్ 3 మీద వీరిని కూర్చోబెట్టారు. కరెక్టా కాదా? అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. నాకు అదే డౌట్ ఉండింది 4 or 3 అని. సరే, ఇప్పుడు ఒకవేళ మీరు మళ్ళీ అతనితోనే ఆడాలనుకుంటే అక్కడే మార్చొచ్చు, లేదంటే ఇక్కడి నుంచి ఎవరినైనా తీసుకురావచ్చు. 4 లో కంట కూర్చోండి. ఏంటక్క అక్కడక్కడే 5,000 తీసుకోండి. అక్కడక్కడే జరగడానికి వాళ్ళకి కావాల్సింది కాళ్ళమ్మా, నీకు కావాల్సింది డబ్బులు ఇవ్వు. మీరు చాలా మారిపోయారు. క్యాష్ తర్వాత జీన్స్ కి మారాల్సి వచ్చింది. ఇలా శ్రీనివాస్ గారు రూపమ్మ గారుల ద్వితీయ సంతానం అనుకొని మీరు నంబర్ 4 లో పెట్టారు. అవునా కాదా?
పిల్లాడే నీకు డుంటకు 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 డుంటకుదా ఆటాడకుండా జంటకు 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 జంటకుదా. ఇప్పుడు ప్రథమ సంతానం ఎవరు? అక్క ఈ బ్లూ షర్ట్ అక్క కదా ఆయన పెద్దగా కొంచెం పెన్ పెట్టుకొని ఉన్నారు. పెన్ పెట్టుకున్న ఆయన రండి. నంబర్ 1 1 అంటే 3 నంబర్ 3 అంట. వాళ్ళు నవ్వుకుంటున్నారండి అట్లా. నా ఫేస్ చూసి అసలు ఆయనకుండే ఆనందం ఏంటో తెలుసా? అసలు అనసూయ నన్ను అదే పనిగా ఇన్సేపు చూస్తుంది ఏమిటి అని. పిల్లాడే నీకు డుంటకు 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 డుంటకుదా ఆయన లోపలే ఆటాడకుండా జంటకు 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 జంటకుదా. ఓకే ఓకే మీకు ఓకేనా? 10,000. శ్రీనివాస్ గారు రూపమ్మల ప్రథమ సంతానం నంబర్ 3 అని పెట్టారు. అవునా కాదా? అసలు ఈయన ఫ్యామిలీయే కాదని నా డౌట్. అనసూయ మీరు ఇప్పటి వరకు 60,000 ఇచ్చారు, 60,000. మీరు ఆయన్ని ఇంకెక్కడైనా మార్చాలంటే మార్చొచ్చు, లేదంటే ఆయన వెనక్కి తీసుకురావచ్చు. క్యాప్ ఎక్స్చేంజ్. మీరంటే వెనక్కి వచ్చేయండి. క్యాప్ వేసుకున్న ఆయన వెళ్ళి నంబర్ 3 మీద కూర్చోండి. పదివేలు. నేను ఈసారి చెప్తానే ఇస్తా ప్లీజ్. అక్కో 10,000. శ్రీనివాస్ గారు రూపమ్మల ప్రథమ సంతానం అని మీరు నంబర్ 3 మీద కూర్చోబెట్టిన వీరు అవునా కాదా? ఆయన వేలు మధ్యలో పెట్టారు. అవునా అనొచ్చు, కాదనొచ్చు. ఇప్పుడు వారిని అటు మారుస్తారా, ఇటు పంపిస్తారా? ఇంకో క్లూ ఇస్తారా? ఇంకో క్లూవా? ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా? ఓకే సరే. పాపం మీరు 2 సార్లు డబ్బులు పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పటికి 3 సార్లు మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నారు. అందుకని నంబర్ 1 and 2 లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే వీళ్ళే. ఆగవే బాబు. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చోబెడతారా, లేపేస్తారా? ఆయన అక్కడ నుంచి లేపి ఇక్కడ షిఫ్ట్ చేస్తా. 2 లో కంటే వెళ్ళి కూర్చోండి. మీరిప్పుడు వారిని తీసుకెళ్లి సత్యనారాయణ గారి ఫ్యామిలీలో కలిపారు. సత్యనారాయణ గారు శ్యామలమ్మ గారిల ద్వితీయ సంతానం నంబర్ 2 అవునా కాదా? కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. వెరీ గుడ్. ఇంకా ఓన్లీ 2 నంబర్స్ కరెక్ట్ గా కూర్చోబెడితే మీకు 5 lakhs వచ్చేస్తుంది. The yellow checkered boy on number 3. ఎల్లో చెక్స్ నంబర్ 3 రండి. పదివేలు. శ్రీనివాస్ గారు రూపమ్మ గారుల ప్రథమ సంతానం నంబర్ 3 అని కూర్చోబెట్టారు. అవునా కాదా? Ding dong ding dong ding 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 dong. Sing a song sing a song sing a sing a sing a song. వెరీ గుడ్. ఇంకా ఒకే ఒక్క పాత్ర. సో ఎవరనుకుంటున్నారు? 3/4 hands. 3/4 హ్యాండ్స్. మీరంటే నంబర్ 1 మీదకి వెళ్ళి కూర్చోండి. Give out the 10,000.
వస్తే 5 లక్షలు వచ్చేస్తాయి ఇంకా. ఓకే, సో సత్యనారాయణ గారు శ్యామలమ్మ గారుల ప్రథమ సంతానం, వారి కుమార్తె. ఈ అమ్మాయి నంబర్ 1 మీద కూర్చోబెట్టారు, అవునా కాదా? ఇది మన అందమైన బొమ్మరిల్లు ఫ్యామిలీ. సో మీరు గెలుచుకుంటున్నారు 5 లక్షలు. సో చాలా థ్యాంక్స్ అండి ఇవాళ మా జీన్స్ ప్రోగ్రామ్ వచ్చినందుకు. బాయ్ బాయ్. మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంకొక వైపు వాళ్ళ పిల్లలు ఉంటారు, అంటే వాళ్ళందరూ ఫస్ట్ కజిన్. మీరు ఆ పిల్లల్ని పేరెంట్స్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేసి నిలబెట్టాలి. ఓకే, ఇక్కడ బ్రదర్స్ అక్కడ బ్రదర్స్. అంటే వీళ్ళందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళందరూ కజిన్స్ అవుతారు. సో వాళ్ళకి మేనమామకో వాళ్ళకి వాళ్ళ పిన్నికో పోలికలు ఉండే అవకాశం ఉంది. ఇదే మన ఆఖరి రౌండ్, ఎక్కువ టెన్షన్ బిల్డప్ చేసే రౌండ్ కాబట్టి కొంచెం టఫ్ గా మేము క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం జరిగింది. ఇలా మీరు వీళ్ళని కరెక్ట్ గా సెట్ చేయడానికి మీరు 3 టైమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవేంటంటే ఈ 120 సెకండ్స్ లో మీరు సెట్ చేసినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది. అంటే మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొచ్చు 13 లక్షలు 90 సెకండ్స్. అలా చేస్తే మీ అమౌంట్ 3 పెరుగుతుంది. అంటే మీరు పట్టుకెళ్తారు 19,50,000. ఇక 60 సెకండ్స్ మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. మీరు తీసుకెళ్తారు 26 లక్షలు. మీరు ఒక్కొక్క చైల్డ్ ని తీసుకెళ్లి, ఇప్పుడు పేరెంట్ 1 అక్కడ ఉన్నారనుకో, వాళ్ళ ముందు నిలబెట్టాలి. అలా 5 పిల్లల్ని నిలబెట్టిన తర్వాత మీరు బజర్ ప్రెస్ చేయాలి. నేను మీకు ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను, ఏ మ్యాచెస్ కరెక్ట్ గా పెట్టారో చెప్పలేను. ఒకవేళ నేను 2 కరెక్ట్ అన్నాను అనుకోండి, మీరు వెంటనే మీరు ఆలోచించుకొని వేరేవి మార్చి మళ్ళీ బజర్ నొక్కొచ్చు. అప్పుడు నేను 3 కరెక్ట్ అన్నాను అనుకోండి, ఇంకా ఒకటే రాంగ్ మ్యాచ్ అయ్యింది, అంటే 2 మ్యాచెస్ మధ్యలో మిస్ మ్యాచ్ జరిగింది, దాన్ని ఇలా ఫ్లిప్ చేసి మళ్ళీ బజర్ నొక్కొచ్చు. ఈ ప్రాసెస్ అంతా మీరు ఒకవేళ 120 సెకండ్స్ తీసుకున్నట్టయితే లాస్ట్ 20 సెకండ్స్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా బజర్ నొక్కొచ్చు, అంటే 100 వరకు. ఒకవేళ మీరు 90 తీసుకున్నట్టయితే 70 సెకండ్స్ వరకు మీరు బజర్ నొక్కొచ్చు. 60 తీసుకుంటే 40 సెకండ్స్ మాత్రమే ఉంటుంది బజర్ నొక్కడానికి. ఒకళ్ళు ఇక్కడ నించొని గైడ్ చేయాలి, ఇంకొకళ్ళు పరిగెత్తుకొని తీసుకెళ్లి నించోబెట్టాలి. ఏ టైమర్ సెలెక్ట్ చేస్తారు? అత్యాశందు 120. ఎస్, టైమర్ 120. పేరెంట్స్ వచ్చేయండి. ఓకే, సో పేరెంట్స్ రెడీ. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. ఈ కర్టెన్ లిఫ్ట్ అవ్వగానే మీ టైమర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైతే పరిగెత్తాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్లి కర్టెన్ దగ్గర నించోవాలి. అనసూయ ఒకవేళ నువ్వు పరిగెడుతున్నట్టయితే వైష్ణవి నువ్వు అనసూయకి ఆ బాబుని నంబర్ 1 దగ్గర పెట్టు లేదా నంబర్ 2 దగ్గర పెట్టు అని నంబర్ రెఫరెన్సెస్ తీసుకో. ఓకే, లేకపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఓకే, అనసూయ అండ్ వైష్ణవి మీరు ఆడుతున్న అమౌంట్ 13 లక్షలు. వస్తే 13 లక్షలు, లేకపోతే ఏమీ లేదు. ఇవి కూడా వెళ్ళిపోతాయా? అవి కూడా వెళ్ళిపోతాయి. రెడీ, కర్టెన్ అప్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరగా అనసూయ, టైం అయిపోతుంది, ఫాస్ట్ గా పెట్టాలి. ఎక్కడో అక్కడ పెట్టే అనసూయ, ఎక్కడో అక్కడ పెట్టు తొందరగా. ఓకే, నెక్స్ట్ అనసూయ చూడకు, 5 తొందరగా తీసుకొచ్చి నిలబెట్టు. తొందరగా అనసూయ, తొందరగా, ఫాస్ట్, టైం అయిపోతుంది. ఫాస్ట్ అనసూయ, బజర్ నొక్కడానికి టైం ఉండదు లేకపోతే. సెకండ్ బజర్ నొక్కు తొందరగా. 3 కరెక్ట్ మ్యాచెస్, ఒక్కటే మిస్ మ్యాచ్ అయ్యింది, అది మీరు జస్ట్ ఫ్లిప్ చేస్తే చాలు. ఇది వీళ్ళు దిస్ గై హియర్ కాదే, వీళ్ళిద్దరు బ్లూ అండ్ ఇది ఇదా. బజర్ నొక్కొచ్చు మళ్ళీ. తొందర రావాలి, అడ్జస్ట్. I don't think so, babe.
2 కరెక్ట్ మ్యాచెస్ అంటే మీరు తప్పు చేశారు. రిటర్న్ వెళ్ళిపోండి. వీళ్ళిద్దరు అనుకోండి. లాస్ట్ వెయిట్ కమ్ హియర్. తొందర నొక్కు ఇక్కడ. మన ముఖాల తర్వాత చూడు. ఇంకా టైం ఉంది అనసూయ. కాదా? టైం ఇంకా ఉంది మీకు. మీరు చెప్పలేదు కానీ మీరు 35 సెకండ్స్ లోనే కరెక్ట్ పెట్టేశారు. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప ఓకే సో వండర్ఫుల్, చాలా బాగా ఆడారు అండ్ మీరు గెలుచుకుంటున్నారు టోటల్ గా 13 లక్షలు. టాపులేసి పోదే ముద్దే పెట్టబట్టే చాలా సంతోషం జీన్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇద్దరు స్పెషల్ సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తున్నారంట. మరి వాళ్ళు ఎవరంట? ఏమంటే అన్నిసార్లు ఊదుతున్నారు, ఎప్పుడైనా డ్రైవింగ్ లో పోలీసులు ఏమైనా పట్టుకొని ఊదమన్నారు? నీకేం అర్థమైందని అంత నవ్వు వస్తుందిరా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. అయ్యో, మలయాళీ అమ్మాయి చాలా అందంగా మలయాళీ అమ్మాయి చాలా అందంగా ఉంటారు అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను ఉండనా? నిజంగా అమ్మాయి అంత అందగత్తా లేకపోతే వెదర్ వల్ల అలా అనిపిస్తుంది? ఓకే, సో ఈ ఫోటోలో నాతో పాటు 10th చదివిన మరో 2 ప్రముఖ హీరోలు ఉన్నారు. రాణా పొడుగ్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే రాణానో వరుణనో ఈజీ చెప్పేచ్చు. వీళ్ళిద్దరూ కాకపోతే శేఖర్ కమల్ గారు అయి ఉంటారు. అది ఊరికే బిల్డప్, అంత సీన్ లేదు. ఇది ఒకసారి ఒక చేతిలో ఇది పట్టుకోండి, అది ఒక చేతిలో పట్టుకోండి. పెట్టుకో. ఎలా చేస్తారు ఒకసారి చూపించండి మాకు. ఆ బాబు ఇందాక నుంచి పాములాగా బుస కొడుతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నన్ను పంపిస్తారు ఇక్కడి నుంచి? మెయిన్ టెన్షన్ ఏంటో తెలుసా? లావణ్య త్రిపాఠి తనని ఇంతగా చూస్తుందని టెన్షన్. నాకు భయం వేసేది. ఎందుకు? హిట్లర్, లేడీ హిట్లర్. నోర్మోయ్ బేవస్ ఎదవా. లావణ్య మ్యామ్, మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది. చెప్పండి. నాకు మీకు పెళ్లి చేసుకోండి. అందుకే అంటారు అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడ్డట్టు జీన్స్ చరిత్రలోనే లేదు. రే ఎవడరా అది రాంగ్ ఆన్సర్ అని చెప్పండి. చెప్తే నేను చెప్పాలరా? We can play the whole game with just one family actually. One family, mega family. సో థ్యాంక్ యూ అనసూయ అండ్ థ్యాంక్ యూ వైష్ణవి. మీలాగే నెక్స్ట్ వీక్ ఇంకో సెలబ్రిటీస్ వచ్చి ఆడతారు, మీరు తప్పకుండా చూడండి. జీన్స్ ఓన్లీ ఆన్ ఈటీవీ Saturdays. Jeans is king of all game shows version 2.0. Ta-da!